హలో ఎవ్రీవన్, ఈ వీడియోస్ ద్వారా నేను మీకు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్లో ఎగ్జామ్స్ రాయబోతున్నటువంటి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్కి ప్రిపరేషన్ ఈజీ చేయడం కోసము క్వశ్చన్ వైజ్గా సెక్షన్ సిలో ఉన్నటువంటి గ్రామర్ పార్ట్ను క్వశ్చన్ వైజ్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ వీడియోలో మనకు 8th క్వశ్చన్లో ఇచ్చేటువంటి ఆర్టికల్స్ బిట్స్ని మన ప్రోజ్ లెసన్స్ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి 5 సెట్ ఆఫ్ ఆర్టికల్స్ ప్యాసేజ్ను నేను ఆన్సర్స్తో సహా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మరిన్ని మంచి వీడియోస్ కోసము మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. వీడియోని స్టార్ట్ చేసేద్దాం. మనకు మై మదర్ లెసన్లో ఇచ్చినటువంటి ఫస్ట్ లెసన్ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి సెక్షన్ సిలోని గ్రామర్ పార్ట్స్లో 8th క్వశ్చన్ కింద ఇచ్చేటువంటి ఆర్టికల్స్ బిట్ను నేను ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మై మదర్ appears are suffixed with dash memory of Rameshwaram and dash two people who were dash center of my world then my father and mother. Ours was dash middle class family. My mother had his own small business besides being dash imam of dash mosque. My mother Ashiyamma came from dash family, one of whom had some time in dash first been given dash title of British by dash title of Bahadur by dash British. ఈ ప్యాసేజ్ మనకు మై మదర్ లెసన్లో మన గ్రామర్ పార్ట్లో ఉంది కదా. అయితే ఇక్కడ ఆర్టికల్స్ను మనము చేయబోతున్నప్పుడు ఆర్టికల్ బిట్ను చేయబోతున్నప్పుడు మనకు ఆర్టికల్స్లో మనకు ఎన్ని ఉన్నాయి యాక్చువల్గా ఆర్టికల్స్ అనేవి ఏ అండ్ ద కదా. ఏ యాన్ని ఇండెఫినెట్ ఆర్టికల్స్ అంటాం, ఇండెఫినెట్ ఆర్టికల్ అంటాము, దానేమో డెఫినెట్ ఆర్టికల్ అంటాము. ఇక్కడ చిన్న ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏ అండ్ యాన్ని సింగులర్ నౌన్స్ ముందు యూజ్ చేస్తాము కదా. సింగులర్ నౌన్స్లో ఏనేమో కాన్సనెంట్ సౌండ్ వచ్చే నౌన్స్ ముందు, అండ్ యాన్ ఏమో ఓవెల్ సౌండ్ నాట్ లెటర్ ఓవెల్ సౌండ్తో స్టార్ట్ అయ్యే నౌన్స్ ముందు మనము యాన్ని యూజ్ చేస్తాం. అలాగే దానేమో దా అని మన ఆర్టికల్ని ఎక్కడ యూజ్ చేస్తాము అంటే ఇది యూనిక్ థింగ్స్ ముందు, అంటే అది స్పెషల్ యూనిక్గా ఉంటుందన్నమాట. ద సన్, ద మూన్, ద ఎర్త్ ఇవన్నీ యూనిక్ థింగ్స్ అన్నమాట, విశ్వంలో ఒకటే ఉంటుంది. తర్వాత స్పెసిఫిక్ నేమ్స్ ముందు స్పెషలైజేషన్ ఉంటుందన్నమాట వాటి ముందు. అండ్ ఇంకా మనము మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ముందు వీటన్నింటి ముందు యూజ్ చేసాం కదా. ఈ ప్రాపర్ ప్రిన్సిపల్స్ను మైండ్లో పెట్టుకొని ఈ బిట్ని చేస్తే మీకు మార్క్స్ ఈజీగా స్కోర్ చేయొచ్చు. ఫస్ట్ వన్, మై గ్రోవింగ్ అప్ ఇయర్స్ ఆర్ సఫిక్స్డ్ విత్ అంటే విత్ డాష్ మెమరీ ఆఫ్ అంటే ఇక్కడ స్పెసిఫిక్ థింగ్స్ అని చెప్పాను కదా. స్పెసిఫిక్ అంటే ఇక్కడ మై గ్రోవింగ్ అప్ ఇయర్స్ ఆర్ సఫిక్స్డ్ విత్ అంటే ఇది స్పెషల్ అనమాట, స్పెసిఫిక్ అనమాట మన కలాం లైఫ్లో. కాబట్టి ద మెమరీ ఆఫ్ రామేశ్వరం అండ్ డాష్ టూ పీపుల్ హూ వర్ ద టూ పీపుల్ అంటే వీళ్ళు కూడా స్పెసిఫిక్ అతని లైఫ్లో ఎవరు కాబట్టి ఇక్కడ ఆర్టికల్ దాన్ని యూజ్ చేస్తున్నాం. హూ వర్ ద సెంటర్ ఆఫ్ మై వరల్డ్. ద సెంటర్ ఆఫ్ మై వరల్డ్ అంటే ఒక స్పెసిఫిక్ లైఫ్ స్టైల్ అనమాట. ఆ లైఫ్ స్టైల్లో వీళ్ళిద్దరూ చాలా స్పెషల్ అనమాట. మై వరల్డ్ దెన్ మై ఫాదర్ అండ్ మదర్. ఎవరు వాళ్ళు? ఫాదర్ అండ్ మదర్. అవర్స్ వాజ్ ఏ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఇక్కడ ఏ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఇదేంటి మిడిల్ క్లాస్ అనేది ఒక నౌన్ కాబట్టి ఇక్కడ ఏం యూజ్ చేస్తాము, ఏ ఎందుకు యూజ్ చేశానంటే మిడిల్ క్లాస్లో ఎం అనేది కాన్సనెంట్ సౌండ్తో, కాన్సనెంట్ లెటర్ అట్ ద సేమ్ టైం కాన్సనెంట్ సౌండ్ వస్తుంది ఎమ్మా, కాబట్టి ఇక్కడ ఏ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. మై ఫాదర్ హ్యాడ్ హిజ్ ఓన్ స్మాల్ బిజినెస్ బిసైడ్స్ బీయింగ్ అంటే అతని వాళ్ళ ఫాదర్కి ఒక బిజినెస్ ఉంది. ఏది? బిసైడ్స్ బీయింగ్ ద ఇమామ్ అంటే ముస్లిమ్స్కి సంబంధించింది ఇది. ఇమామ్ ఆఫ్ ఏ మాస్క్
అంటే ఈ ముస్లిమ్స్ మాస్క్కి సంబంధించిన రెస్పాన్సిబిలిటీస్ పెద్ద అట్లా ఉంటారు కదా, మేబీ ఇది. అండ్ ఏ మాస్క్ అంటే ఏ మాస్క్ అని ఎందుకు వాడతాము అంటే ఇక్కడ రెగ్యులర్గా మాస్క్ అంటే మసీద్ కదా, రెగ్యులర్గా మాస్క్ దగ్గర ఇతనికి మాస్క్కి సంబంధించి కానీ మాస్క్ పక్కన కానీ అతనికి బిజినెస్ ఉంటుందన్నమాట. అంటే రెగ్యులర్గా యూజ్ చేస్తాడు ఆ మాస్క్ దగ్గరికి వెళ్ళడం కాబట్టి ఇక్కడ ఏ యూజ్ చేస్తాం. ఒకవేళ నువ్వు స్పెసిఫిక్గా మీ నాన్న డ్యూటీ చేస్తూ నువ్వు ఎప్పుడో ఒకసారి సంవత్సరానికి ఒకసారి 2 సార్లు వెళ్ళినప్పుడు అనుకో, అప్పుడు ఇక్కడ దా వస్తుంది అనమాట. అంటే సెకండరీ పర్పస్లో వెళ్తేనేమో దా వస్తుంది, ఫస్ట్ పర్పస్లో అంటే హ్యాబిచువల్గా డైలీ వెళ్తున్నాం కాబట్టి. ఇప్పుడు స్టూడెంట్స్ అయినా సరే డైలీ స్కూల్కి వెళ్తారు కాబట్టి ఏ స్కూల్ అంటాము. లేదు మన మమ్మీ వాళ్ళు ఎప్పుడైనా ఫీజు కట్టడానికో ఏదో చూసుకోవడానికి అలా వచ్చినప్పుడు దాన్ని ద స్కూల్ అంటాం అనమాట. అంటే పర్పస్ని బట్టి అక్కడ ఆర్టికల్ యూజ్ చేస్తాం. మై మదర్ ఆషియమ్మ కేమ్ ఫ్రమ్ డాష్, కేమ్ ఫ్రమ్ ఇక్కడ ఫ్యామిలీ అనేది కామన్ నౌన్ కాబట్టి ఏ ఫ్యామిలీ. ఎందుకు ఏ యూజ్ చేస్తున్నానంటే ఏ అనేది ఇక్కడ మనకి ఎఫ్ అనేది కాన్సనెంట్తో స్టార్ట్ అయింది, కాన్సనెంట్ సౌండ్ వస్తుంది అనమాట. వన్ ఆఫ్ హూమ్ హ్యాడ్ సమ్ టైమ్ ఇన్ డాష్. ఓకే, సమ్ టైమ్ ఇన్ ద పాస్ట్ అనే ఒక స్పెసిఫిక్గా ఉంటుందన్నమాట లైఫ్లో కాబట్టి ద పాస్ట్ బీన్ గివెన్. ఇంకా ద టైటిల్ ఆఫ్ బహదూర్ బై ద బ్రిటిష్. ఓకే, ఈ విధంగా మనము ఆర్టికల్స్ను డిఫినెట్ ఎక్కడ వాడతామో ఇండెఫినెట్ ఎక్కడ వాడతామని చిన్న రూల్స్ మనకు మైండ్లో ఉన్నట్లయితే ఆ బిట్ని చాలా ఈజీగా చేసేయగలము. నెక్స్ట్ లెసన్ చూసేద్దాం. మన నెక్స్ట్ లెసన్ ఎయిమ్స్ ఫర్ ద స్టార్, సైనా నెహ్వాల్ నుంచి ఈ బిట్ చూసేద్దాము. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ ఏ అండ్ ఆర్ ద. ఓకే, ఇక్కడ చూసినట్లయితే డ్రీమ్ కేమ్ ట్రూ ఇన్ 2012 when ఇన్ డాష్ లండన్ ఒలింపిక్స్. అంటే డ్రీమ్ అనేది ఇక్కడ చూడండి, ద అనే దాన్ని యూనిక్ థింగ్స్ ముందు, స్పెసిఫిక్ ఇలాంటి వాటి ముందు ఇంకా డిఫరెంట్ రూల్స్ యూజ్ చేస్తాం కదా. మరి ఇక్కడ డ్రీమ్ అనేది స్పెసిఫిక్ కాబట్టి ద డ్రీమ్ కేమ్ ట్రూ ఇన్ 2012 when ఇన్ ద లండన్ ఒలింపిక్స్ కూడా మనకి ఇక్కడ స్పెసిఫిక్ అనమాట. అంటే ఒక సర్టన్ ప్లేస్ను చూజ్ చేసుకొని అక్కడ ఆ పీరియడ్లో మాత్రమే జరుగుతాయి కాబట్టి అది స్పెసిఫిక్ కాబట్టి ఇన్ ద లండన్ ఒలింపిక్స్. సైనా సెట్ డాష్ రికార్డ్ బై బికమింగ్. సెట్ అంటే ఇక్కడ రికార్డ్ అంటే ఆమె అచీవ్మెంట్స్లో ఇది ఒకటి అనమాట. కాబట్టి ఇక్కడ కాన్సనెంట్ సౌండ్ వస్తుంది, ఆర్ కాన్సనెంట్ లెటర్ ఉంది, కాన్సనెంట్ సౌండ్ ఉంది కాబట్టి ఇక్కడ ఏ రికార్డ్ బై బికమింగ్ డాష్ ఫస్ట్ ఇండియన్ బ్యాడ్మింటన్ ప్లేయర్. అంటే స్పెసిఫిక్ అనమాట, ఈమెనే మొట్టమొదటిసారిగా రికార్డ్ను హోల్డ్ చేస్తుంది కాబట్టి ద ఫస్ట్ ఇండియన్ బ్యాడ్మింటన్ ప్లేయర్ టు విన్ ఏ మెడల్. ఓకే, టు విన్ ఏ మెడల్ అంటే మెడల్స్ చాలా వస్తాయి, అంటే ఆమెకు ఆ మెడల్ వచ్చింది, దాంట్లో బ్రాంజ్, సిల్వర్, గోల్డ్ అని ఉంటాయి కదా, అందులో టు విన్ ఏ మెడల్ ఇన్ ఒలింపిక్స్ అంటేనే ఇక్కడ మనకు నౌన్స్, నౌన్ తర్వాత స్పెసిఫిక్ కాబట్టి ద ఒలింపిక్స్ అంటాం. In fact, when Saina was born in 1990, her grandmother refused to look at her for dash. ఇక్కడ ఏమొస్తుంది, కామన్ నౌన్, మంత్ అనేది కామన్ నౌన్ కాబట్టి కాన్సనెంట్ సౌండ్ వస్తుంది కాబట్టి ఏ మంత్ అంటే ఒక నెల వరకు, ఆమె పుట్టిన తర్వాత 1 month వరకు వాళ్ళ నాన్నమ్మ ఆమె ఫేస్ చూడడానికి ఇష్టపడలేదు. ఎందుకు? యాజ్ షీ వాజ్ డీప్లీ డిసప్పాయింటెడ్ దట్, చూడండి ఏముంది, deeply disappointed that a second female child had been born. ఎందుకంటే సెకండ్ టైం కూడా రెండో ఆడబిడ్డనే పుట్టడం ఆమెకి ఇష్టం లేదు కాబట్టి 1 month దాకా ఆమె ఆ సైనా ఫేస్ చూడలేదన్నమాట. ఏ సెకండ్ ఫీమేల్. నెక్స్ట్, ఇన్ డాష్ కంట్రీ వేర్ క్రికెట్ ప్లేయర్స్ ఆర్ డిఫీడ్ అండ్ డాష్ అచీవ్మెంట్స్ ఆఫ్ sports persons in other fields largely ignored, Saina Nehwal has carved dash Nikki for herself in badminton. అయితే ఒక దేశం అంటే అది మనదే, కానీ ఒక దేశంలో క్రికెట్ తప్ప వేరే గేమ్స్కి ఇంపార్టెన్స్ లేనటువంటి టైంలో ఈ సైనా నెహ్వాల్ అనేది ఆమె యొక్క టాలెంట్ని బట్టి ఒక రికార్డ్ని క్రియేట్ చేస్తుంది, అందరి చూపును కూడా బ్యాడ్మింటన్ వైపు టర్న్ అయ్యే విధంగా ఈమె చేస్తుంది అనమాట. కాబట్టి ఇన్ ఏ కంట్రీ ఓకే, ఇన్ ఏ కంట్రీ వేర్ క్రికెట్ ప్లేయర్స్ ఆర్ డిఫీడ్ అండ్ ద అచీవ్మెంట్స్ ఆఫ్ స్పోర్ట్స్ పర్సన్స్ ఎవరైతే
విన్ అవుతారో వాళ్ళని అచీవ్మెంట్స్ని ఎవరివి చూసేవాళ్ళు అంటే క్రికెట్కి సంబంధించినవే చూసేవాళ్ళు అనమాట ఆ కంట్రీలో. అలాంటి కంట్రీలో అసలు వేరే ఫీల్డ్స్ అంటే వేరే హాకీ కానీ బ్యాడ్మింటన్ కానీ టెన్నిస్ కానీ ఇవన్నింటిని ఇగ్నోర్ చేసేవాళ్ళు. ఓకేలే అన్నట్లుగా అంత ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు కదా ఆ టైంలో. మరి అలాంటి టైంలో సైనా నెహ్వాల్ హ్యాస్ కర్వ్డ్ ఏ నిక్కీ అంటే ఆమె శక్తి సామర్థ్యాలను ఉపయోగించి ఆమెకున్న టాలెంట్తో ఒక గ్రేట్ అచీవ్మెంట్స్ని ఇండియాకు అందిస్తుంది. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ అవర్ సెకండ్ లెసన్ ఎయిమ్స్ ఫర్ ద స్టార్స్. లెట్స్ గో నెక్స్ట్ లెసన్. మన థర్డ్ ప్యాసేజ్, మన థర్డ్ ప్రోజ్ లెసన్ అయినటువంటి ఏ రూల్ ఆన్ ద రోడ్ లెసన్ నుంచి ఇది ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ ఏ, యాన్ ఆర్ ద. ఓకే, ఫస్ట్ stout lady was walking with her basket down dash middle of dash street in Petrograd to dash great confusion of dash traffic. అంటే ఇక్కడ చూడండి మన లెసన్ స్టార్ట్ అవ్వడమే ఈ సెంటెన్స్తో స్టార్ట్ అవుతుంది. అయితే ఇక్కడ ఏ స్టౌట్ లేడీ. ఓకే, ఏ స్టౌట్ లేడీ ఇక్కడ ఆర్టికల్ ఏ వస్తుంది. స్టౌట్ లేడీ వాజ్ వాకింగ్ విత్ హర్ బాస్కెట్ డౌన్. చూడండి, వాజ్ వాకింగ్ విత్ హర్ బాస్కెట్ డౌన్ ద మిడిల్ ఆఫ్ ఏ స్ట్రీట్ ఇన్ పెట్రోగార్డ్ టు ద గ్రేట్ కన్ఫ్యూజన్ ఆఫ్. అంటే ఇంక ఇవన్నీ మనకు కామన్ నౌన్స్ వస్తున్నాయా, యూనిక్ వస్తుందా, స్పెసిఫిక్ వస్తుందా అని ఐడియా చేస్తూ మనము ఇవి పెడుతూ వెళ్ళాలి. ద గ్రేట్ కన్ఫ్యూజన్ ఆఫ్ ద ట్రాఫిక్, ద గ్రేట్ కన్ఫ్యూజన్ ఆఫ్ ద ట్రాఫిక్ and with no small peril to herself, it was pointed out her that the pavement అంటే స్పెసిఫిక్గా పాదచారుల కోసం రోడ్డు పక్కన ఒక స్పెసిఫిక్గా పేవ్మెంట్ ఉంటుంది కదా. ద పేవ్మెంట్ వాజ్ ద ప్లేస్ ఫర్ ఫుడ్ ప్యాసెంజర్స్. పేవ్మెంట్ ఎవరి కోసం వేస్తారంటే కాలినడకన వెళ్ళే వాళ్ళ కోసం. బట్ షీ రిప్లైడ్, ఐఎమ్ గోయింగ్ టు వాక్ వేర్ ఐ లైక్, వీ హ్యావ్ గాట్ లిబర్టీ నౌ. ఓకే, ఈ విధంగా ఆన్సర్స్ పెడితే సరిపోతుంది. నెక్స్ట్ లెసన్, మన నెక్స్ట్ లెసన్ స్పోకెన్ ఇంగ్లీష్ అండ్ బ్రోకెన్ ఇంగ్లీష్ నుంచి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ ఏ, అండ్ ఆర్ ద. I am now going to suppose that you are dash foreign student. ఫారిన్ స్టూడెంట్స్ అనేది చాలా వరకు ఉండొచ్చు కాబట్టి ఇక్కడ ఏ ఫారిన్ స్టూడెంట్ కామన్ సింగులర్ కామన్ నౌన్ కాబట్టి ఏ ఫారిన్ స్టూడెంట్ ఆఫ్ ద ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ దట్ యూ డిజైర్ టు స్పీక్ ఇట్ వెల్ ఇనఫ్ టు బీ అండర్స్టూడ్ వెన్ యూ ట్రావెల్ ఇన్ డాష్ బ్రిటిష్ కామన్వెల్త్. అంటే బ్రిటిష్ కామన్వెల్త్ అనేది స్పెసిఫిక్ కాబట్టి ఇక్కడ మనకు ద అనే ఆర్టికల్ వస్తుంది. బ్రిటిష్ కామన్వెల్త్ ఆర్ ఇన్ అమెరికా ఆర్ వెన్ యూ మీట్ డాష్ నేటివ్ ఆఫ్ దోస్ కంట్రీస్. ఓకే, నేటివ్ ఆఫ్ దోస్ కంట్రీస్ అంటే ఏ నేటివ్ ఆఫ్ దోస్ కంట్రీస్ అంటే ఆ కంట్రీలో ఉన్నటువంటి అంటే సొంత కంట్రీలో ఉన్నటువంటి ఎవరినైనా కలిసినట్లయితే. ఓకే, ఇక్కడ నేటివ్ ఆఫ్ దోస్ కంట్రీస్ అంటే ఓన్గా అనమాట, ఆ దేశంలో పుట్టి పెరిగిన వాళ్ళని. నెక్స్ట్ ఐ యామ్ డాష్ మెంబర్ ఆఫ్ అంటే చాలామంది మెంబర్స్ ఉంటారు కాబట్టి ఒకడు కాబట్టి ఏ మెంబర్ ఆఫ్ డాష్ కమిటీ ఎస్టాబ్లిష్డ్. ఇక్కడ ఏమొస్తుంది ఏ కమిటీ. ఐ యామ్ ఏ మెంబర్ ఆఫ్ ఏ కమిటీ ఎస్టాబ్లిష్డ్ బై ద బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ అంటే బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ ద్వారా ఎస్టాబ్లిష్ అయినటువంటి కొన్ని కమిటీస్లో ఇదొకటి అనమాట. ఆ కమిటీలో ఇతను ఎవరు మెంబర్. అవర్ చైర్మన్ ఈజ్ డాష్ పోయెట్ లారెట్. పోయెట్ లారెట్ అంటే ఆస్థాన కవి అంటుంటాం కదా అలా అనమాట. అవర్ చైర్మన్ ఈజ్ ఆస్థాన కవి అంటే స్పెసిఫిక్ కాబట్టి మనకి ఇక్కడ ద పోయెట్ లారెట్ హూ ఈజ్ నాట్ ఓన్లీ ఆర్టిస్ట్ అనేది మనకు కామన్ నౌన్ కాబట్టి యాన్ ఆర్టిస్ట్ సింగులర్ కామన్ నౌన్ కాబట్టి ఇక్కడ యాన్ ఆర్టిస్ట్ whose materials are the sounds of spoken English. అంటే ఇక్కడ మనకి చైర్మన్లో మెంబర్ అయినటువంటి ఈ పర్సను ఒక పోయెట్ లారెట్ కాబట్టి అతనికి లిటరేచర్లో ఎంతో ప్రావీణ్యం ఉంటుంది కాబట్టి నాట్ ఓన్లీ an artist whose materials are the sounds of spoken English but a specialist in their pronunciation. ఓకే, ఈ విధంగా మనము ఆన్సర్స్ చేయాలి. నెక్స్ట్ వన్, నెక్స్ట్ అండ్ లాస్ట్ లెసన్ చూడండి. ఇఫ్ ఐ వర్ యూ, ఈ లెసన్ నుంచి మనకు ఆర్టికల్స్ సంబంధించిన బిట్. ఐ డూ పొసెస్
డాష్ కార్ అండ్ ఇట్స్ ఇన్ డాష్ గ్యారేజ్ రౌండ్ డాష్ కార్నర్. అంటే ఇక్కడ చూడు ఐ డూ పొసెస్, కార్ అనేది కామన్ కాబట్టి ఏ కార్ పైగా కాన్సనెంట్ సౌండ్ వస్తుంది. అండ్ ఇట్ ఈజ్ ఇన్ గ్యారేజ్, గ్యారేజ్ అంటే ఇదేంటి ద గ్యారేజ్ రౌండ్ ద కార్నర్, ద గ్యారేజ్ రౌండ్ ద కార్నర్, ద గ్యారేజ్ రౌండ్ ద కార్నర్. నెక్స్ట్ ఎట్ లాస్ట్ డాష్ sympathetic audience, at last a sympathetic audience, I will tell you the story, I will tell you the story of my life, how as a child I was stolen by the gypsies. చూడండి చైల్డ్ అనేది కామన్ సింగులర్ కామన్ నౌన్ అండ్ జిప్సీస్ అనేది ఇక్కడ మనకు ప్రాపర్ నౌన్స్ ఇక్కడ జిప్సీస్ కదా. అండ్ నెక్స్ట్ అండ్ వై అట్ ఏజ్ ఆఫ్ 32 అంటే ద ఏజ్ ఆఫ్ ఒక స్పెసిఫిక్ ఏజ్ దగ్గర ఉంది కదా, ఏజ్ ఆఫ్ 32 ఐ ఫైండ్ మై సెల్ఫ్ ఇన్ మై లోన్లీ ఎసెక్స్ కాటేజ్. ఓకే, యు ఆర్ ఏ క్రూక్, యు ఆర్ ఏ క్రూక్, డూ యూ థింక్ ఐ ఆమ్ ఏ సండే స్కూల్ టీచర్ అంటే యు ఆర్ ఏ క్రూక్. ఓకే, డూ యూ థింక్ ఐ ఆమ్ ఏ సండే స్కూల్ టీచర్. యు ఆర్ ప్లానింగ్ ఏ డబుల్ మర్డర్ సో టు స్పీక్, ఏ డబుల్ మర్డర్ ఇక్కడ ఏ వస్తుంది అనమాట. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ అవర్ ఆర్టికల్స్ బీట్స్. ఎవ్రీ ప్రోజ్ లెసన్ బ్యాక్ సైడ్ నుంచి లేదా ఎవ్రీ ప్రోజ్ లెసన్లో ఉన్నటువంటి ఏదో ఒక ప్యాసేజ్ నుంచి మనకు ఎగ్జామినేషన్లో మనకు క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి లెసన్స్ని ఎక్స్టెన్సివ్ రీడింగ్ చేస్తే మనము ఈజీగా ఈ ఆర్టికల్ బిట్ను స్కోర్ చేయొచ్చండి. థ్యాంక్ యూ ఆల్.